ప్రేమించిన అమ్మాయి కోసం మారువేషంలో కేంద్రమంత్రి. దేశంలోనే అత్యంత శక్తివంతమైన కేంద్రమంత్రి శివకేశవ్. ఆయన పర్యటన అంటే మీడియా హడావుడి, భద్రతా వలయం, అధికార దర్పం. కాని ఈరోజు పరిస్థితి భిన్నంగా ఉంది. ఒక మెగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టుకు సంబంధించిన సమీక్ష కోసం ఒక చిన్న ఆర్కిటెక్చర్ కన్సల్టెన్సీని సందర్శించారు. అక్కడ 40 మంది అధికారుల మధ్య ముఖంలో ఎటువంటి భయం లేకుండా తన డిజైన్లో ఉన్న లోపాన్ని నిర్భయంగా ప్రశ్నిస్తున్న ఒక యువతిని చూశారు. ఆమె అక్షర. ఆమె కళ్ళు నిప్పు కణికల్లా, మాటలు కత్తి అంచుల్లా ఉన్నాయి. సర్, ఈ బ్రిడ్జ్ డిజైన్ పూర్తిగా అశాస్త్రీయం. ప్రజాధనాన్ని వృధా చేయవద్దు అని మొహమాటం లేకుండా చెప్పింది. మంత్రితో సహా అందరూ ఆశ్చర్యపోయారు. శివకేశవ్ ఆ క్షణంలో ఆమె నిజాయితీ, ధైర్యం చూసి మంత్రముగ్ధుడయ్యాడు. ఆ అధికార సమావేశం పూర్తయ్యేసరికి ఆయన గుండెల్లో ఒక తుఫాను మొదలయ్యింది. రాజకీయం, అధికారం అన్నీ మరిచిపోయి ఆమె కేవలం తన ప్రపంచంగా మారిపోయింది. అది తొలిచూపు ప్రేమాని ఆయనకు అర్థమయ్యింది. సమీక్ష ముగిసిన తరువాత శివకేశవ్ అక్షర గురించి వివరాలు సేకరించారు. ఆమె మధ్యతరగతి కుటుంబం, సమాజం పట్ల అంకితభావం, ముఖ్యంగా రాజకీయ నాయకులంటే, అధికారం వెనుక దాగున్న అవినీతి అంటే ఆమెకున్న తీవ్రమైన అయిష్టం తెలిసింది. గతంలో జరిగిన ఒక సంఘటన కారణంగా ఆమె ఆ సిద్ధాంతానికి కట్టుబడి ఉందని అర్థమయ్యింది. కేంద్రమంత్రి అనే హోదాతో వెళ్లి తన ప్రేమను చెబితే ఆమె తన అధికారాన్ని చూసి దగ్గరవుతున్నానని అనుకుంటుంది, లేదా పూర్తిగా తిరస్కరిస్తుంది. ఆ అధికారం, ఆ భద్రత, ఆ పేరు అన్నీ ఆమె ప్రేమకు అడ్డుగోడగా నిలిచాయి. శివకేశవ్గా ఉంటే ఆమె హృదయాన్ని గెలుచుకోవడం అసాధ్యం. ఆమెకు కేవలం ఒక సాధారణ వ్యక్తి, నిజాయితీగల మనిషి అవసరం. 2 రోజులు నిద్రలేని రాత్రులు, లెక్కలేనన్ని ఆలోచనల తరువాత శివకేశవ్ ఒక సాహసోపేతమైన, పిచ్చి నిర్ణయం తీసుకున్నారు. తన ప్రేమను గెలిపించుకోవడానికి తన హోదా, అధికారం, వైభోగం అన్నీ పక్కన పెట్టాలని నిర్ణయించుకున్నారు. మారువేషంలో ఆమె జీవితంలోకి వెళ్లాలి. ఈ ఆలోచనను తన అత్యంత నమ్మకమైన వ్యక్తిగత సహాయకుడు, అంటే పిఏ అయిన మాధవరావుతో పంచుకున్నారు. మాధవరావు భయపడ్డాడు. సార్, మీ భద్రత సంగటేంటి? దేశమంతా మిమ్మల్ని వెతుకుతుంది. కాని శివకేశవ్ నిర్ణయం మార్చుకోలేదు. నా ప్రేమ కన్నా నా భద్రత ఎక్కువ కాదు. నువ్వు తప్ప ఈ విషయం ఇంకెవ్వరికీ తెలియకూడదు. నేను కొద్దికాలం సెలవులో ఉన్నట్లు మాత్రమే ప్రకటించు అని ఆదేశించారు. తన వ్యక్తిగత భద్రతా సిబ్బందిని తప్పించి అత్యంత రహస్యంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు. ప్రభుత్వ కార్యాలయం నుంచి కొన్ని సాధారణ దుస్తులు, పాతకాలపు కళ్లద్దాలు, భుజాలపై తక్కువ శిక్షణ పొందిన వ్యక్తిలా కనిపించేందుకు భుజాలపై ఒక వాలు, మరియు చాలా ముఖ్యంగా కొత్త హెయిర్ స్టైల్తో శివకేశవ్ రాజుగా మారారు. ఆయన మాట్లాడే భాషలో అధికార దర్పం పోయి మరింత సామాన్యుడి ధ్వని వచ్చింది. మాధవరావు ద్వారా అక్షరా కన్సల్టెన్సీ సంస్థలోని ఒక ఉద్యోగికి తెలిసినట్లుగా రాజుకు డ్రైవింగ్ మరియు వ్యక్తిగత సహాయకునిగా అనుభవం ఉందని చెప్పించారు. మాధవరావు కంపెనీ యజమానిని కలిసి రాజు గురించి నమ్మకంగా మాట్లాడాడు. అక్షరా నిరాడంబరమైన జీవనశైలి, ఆమె సంస్థలో డ్రైవర్ పోస్టు ఖాళీగా ఉండటం రాజుకు, శివకేశవ్కు అనుకూలించాయి. ఇంటర్వ్యూలో అక్షర సాధారణ ప్రశ్నలడిగింది. రాజు కేవలం డ్రైవర్గా మాత్రమే సమాధానాలు చెప్పారు. ఆయన కళ్లల్లోని తెలివిని అక్షర గమనించినా అతన్ని నియమించుకోవడానికి అంగీకరించింది. కేంద్రమంత్రి శివకేశవ్ ఇప్పుడు 15,000 జీతానికి డ్రైవర్ రాజుగా అక్షర జీవితంలోకి ప్రవేశించారు. రాజుగా శివకేశవ్కు కొత్త జీవితం మొదలయ్యింది. ప్రతి ఉదయం అక్షరని హౌస్ వద్ద డ్రాప్ చేయడం, సాయంత్రం పికప్ చేయడం, ఆఫీసు పనులు చూసుకోవడం అతని దినచర్యగా మారింది. అక్షర ఆఫీసులో లంచ్ తినడం, చిన్న టీ స్టాల్స్లో టీ తాగడం, సాధారణ మనుషులతో మాట్లాడడం ఇవన్నీ మంత్రిగా తనకు దక్కని అనుభవాలు. అక్షర నిరాడంబరత అతనికి మరింత నచ్చింది. ఆమె తన సొంత కప్పును ఉపయోగించడం, డ్రైవర్లతో కూడా గౌరవంగా మాట్లాడడం చూసి శివకేశవ్ మురిసిపోయాడు. ఒకరోజు తన ప్రాజెక్టు ఫెయిలైనందుకు ఆమె బాధపడుతుంటే రాజుగా ఆయన ఆమెకు ధైర్యం చెప్పాడు. రాజకీయం, అధికారం నుంచి దూరంగా ఉండి కేవలం ఒక సాధారణ మనిషిగా ఆమెకు దగ్గరవుతున్న ఆ క్షణాలు ప్రపంచంలో ఏ అధికార హోదా ఇవ్వలేని సరికొత్త ఆనందాన్ని ఆయనకు ఇచ్చాయి. మారువేషంలో ఉన్న మంత్రి తన ప్రేమను గెలుచుకోవడానికి వేసిన తొలి అడుగు ఇది. రాజు డ్రైవర్గా మాత్రమే కాకుండా అక్షరకి తెలియకుండా ఆమెకు సహాయం చేసే గోప్య అసిస్టెంట్గా మారాడు.
ఒక ప్రాజెక్టుకు అవసరమైన అరుదైన ప్రభుత్వ పత్రం దొరకనప్పుడు రాజు తన మంత్రి కార్యాలయం నుంచి మాధవరావు ద్వారా ఆ ఫైలును సేకరించి దాన్ని రహస్యంగా అక్షరా టేబుల్పై పెట్టాడు. ఇంకోసారి ఒక కాంట్రాక్టర్ ఆమెను బెదిరించడానికి ప్రయత్నించినప్పుడు రాజు తన పాత భద్రతా నెట్వర్క్ను ఉపయోగించి ఆ కాంట్రాక్టర్ని తెలియకుండానే అడ్డుకున్నాడు. అక్షరా ప్రాజెక్టులు అకస్మాత్తుగా సజావుగా సాగడం చూసి ఆశ్చర్యపోయేది. ఈ మధ్య అంతా అద్భుతంగా జరుగుతోంది అని ఆమె రాజుతో అన్నప్పుడు రాజు తన గుండెల్లో నవ్వుకొని అంతా మీ కష్టమే మేడం అని చెప్పేవాడు. ఈ చిన్న చిన్న సహాయాలు రాజు పట్ల అక్షరలో ఒక విధమైన నమ్మకాన్ని పెంచాయి. రాజుకు కేవలం డ్రైవింగ్ మాత్రమే కాదు, చరిత్ర, ఆర్థిక, రాజకీయ విషయాలపై కూడా అపారమైన పరిజ్ఞానముందని అక్షర గమనించింది. ట్రాఫిక్లో ఉన్నప్పుడు ఒక ఆర్థిక విధానం గురించి టీవీలో చర్చ జరుగుతుంటే రాజు ఆ విషయంపై లోతైన విశ్లేషణ చేశాడు. ఆశ్చర్యపోయిన అక్షర, నువ్వింత చదువుకున్నావా అని అడిగింది. రాజు తడుముకోకుండా, సర్, నేను చాలా చదివాను, కాని పరిస్థితుల వల్ల డ్రైవర్ అయ్యాను అని కవర్ చేశాడు. ఆ రోజునుంచి వారిద్దరి మధ్య యజమానీ డ్రైవర్కు మించిన స్నేహం మొదలయింది. అక్షరా తన భవిష్యత్తు కలలు, డిజైన్ ఐడియాలు, చిన్ననాటి జ్ఞాపకాలను రాజుతో పంచుకోవడం ప్రారంభించింది. రాజు కూడా తన హోదాలేని నిరాడంబరమైన నిజజీవితాన్ని ఆమెతో పంచుకున్నాడు. రాజు నిజాయితీ అక్షరను ఆకర్షించింది. రాజు అంటే ఆమెకు ఒక ప్రత్యేక గౌరవం పెరిగింది. ఒకరోజు ఆఫీస్ పార్టీలో అక్షర తన స్నేహితులతో కేంద్ర ప్రభుత్వ విధానాలపై చర్చించుకుంటుండగా రాజు అనుకోకుండా మధ్యలో కలుపుకున్నాడు. ఆయన ఉపయోగించిన పారిభాషిక పదాలు, పాలనలో ఉన్న క్లిష్టమైన విషయాలపై ఆయనకున్న పట్టు చూసి అందరూ సిద్ధించిపోయారు. ఒక సాధారణ డ్రైవర్కి ఇంత లోతైన జ్ఞానం ఎలా ఉంటుంది అని అక్షర మనసులో అనుమానం మొదలయ్యింది. మరో సందర్భంలో అతన్ని అకస్మాత్తుగా పలకరించినప్పుడు అతను స్పందించడానికి ముందు భద్రతా నిబంధనల ప్రకారం అప్రమత్తమైనట్లుగా కనిపించాడు. అతని హావభావాలు, నడిచే విధానంలో ఉన్న రాజసం డ్రైవర్కి ఉండకూడనివిగా అనిపించాయి. రాజు కేవలం డ్రైవరే కాదు, అతని వెనక ఏదో పెద్ద రహస్యముంది అని అక్షర మనసులో గట్టిగా నాటుకుపోయింది. శివకేశవ్ మంత్రి బాధ్యతలను రహస్యంగా పర్యవేక్షించడానికి మాధవరావు తరచుగా రాజును కలిసేవాడు. వారి భేటీలు ఇప్పుడు రాత్రిపూట నిర్మనుష్య ప్రాంతాల్లో జరిగేవి. ఒకరోజు రాత్రి అక్షర ఒక అర్జెంటు పనికోసం ఆఫీస్కి వచ్చి తిరిగి వెడుతున్నప్పుడు చీకట్లో రాజు ఒక ఖరీలైన కారులోంచి దిగిన మాధవరావుతో తీవ్రంగా మాట్లాడుతుండగా అక్షర చూసింది. మాధవరావు రాజుకు కొన్ని ముఖ్యమైన పత్రాలు అందించడం, రాజు వాటిని పరిశీలించి మళ్లీ మాధవరావుకు ఇచ్చి గౌరవంగా సెల్యూట్ చేసి వెళ్లటం అక్షర గమనించింది. ఆమెకు ఆ దృశ్యం విచిత్రంగా అనిపించింది. మాధవరావు ఒక ప్రభుత్వ అధికారి అని ఆమెకు తెలుసు. డ్రైవర్ రాజుకు ప్రభుత్వ అధికారికి మధ్య ఉన్న ఈ రహస్య సంబంధం ఏమిటి? తమ రహస్యం బయటపడుతుందేమోనని రాజు శివకేశవ్ భయపడ్డాడు. అక్షర చేపట్టిన ఒక పెద్ద ప్రభుత్వ ప్రాజెక్ట్ కొంతమంది రాజకీయ ప్రత్యర్థులకు ఆటంకం కలిగించింది. వారు ప్రాజెక్టును నిలిపివేయడానికి అక్షరను లక్ష్యంగా చేసుకున్నారు. ఒకరోజు రాత్రి ఆఫీసు నుంచి ఒంటరిగా వస్తుండగా కొందరు రౌడీలు ఆమె కారును అడ్డగంటారు. వెంటనే రాజు కేంద్రమంత్రికి ఉన్న శీఘ్ర ప్రతిస్పందనతో స్పందించాడు. ఆయన తన బాడీగార్డ్లా కాకుండా ప్రత్యక్షంగా పోరాడి అక్షరను కాపాడాడు. రౌడీలను చిత్తుచేసి వారిని పోలీసులకు అప్పగించాడు. అక్షర ఆశ్చర్యంతో రాజును చూసింది. ఎలా చేయగలిగావు రాజూ? ఇదంతా నీకు ఎలా తెలుసు అని అడిగింది. రాజు, చిన్నప్పుడు కొద్ది రోజులు సెక్యూరిటీ గార్డ్గా పనిచేశాను మేడం అని చెప్పి కవర్ చేశాడు. కాని అతని కళ్లల్లోని అసాధారణ ధైర్యం, పోరాట నైపుణ్యం చూసి రాజు సాధారణ డ్రైవర్ కాదని ఆమెకు నిశ్చయమైంది. అనుమానం ఇప్పుడు నిశ్చయంగా మారింది. ప్రమాదం జరిగిన తర్వాత రాజు అక్షరను ఎంతగానో చూసుకున్నాడు. ఆమె కోసం స్వయంగా వండి తీసుకురావడం, ఆమె ప్రాజెక్టుకు భద్రత కల్పించడం చేశాడు. ఈ సంఘటన వారి మధ్య ఉన్న అనుబంధాన్ని మరింత బలపరిచింది. ఒక సాయంత్రం సముద్ర తీరాన కూర్చుని ఉండగా అక్షర తన గతం గురించి, భయం గురించి, రాజు తనకు ఇచ్చిన ధైర్యం గురించి మాట్లాడింది. తరువాత ఒక్కసారిగా ఉద్వేగానికి లోనై, రాజు, నాకు తెలియదు, కాని నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని తన ప్రేమను వ్యక్తం చేసింది. రాజు లేదా శివకేశవ్ గుండె ఉప్పొంగింది. అతని ఆనందానికి అవధుల్లేవు. మారువేషంలో ఉన్న మంత్రిగా ఆమె హృదయాన్ని తెలుసుకున్నాడు. కాని ఆ వెంటనే తను ఎవరో చెప్పే ధైర్యం చేయలేకపోయాడు. నేను కేవలం ఒక డ్రైవర్ని మేడం అని చెప్పి తప్పించుకున్నాడు. నిజం చెప్పి ఆమె ప్రేమను కోల్పోతానేమోనని భయపడ్డాడు. రాజు ప్రవర్తన అక్షరను మరింత గందరగోళానికి గురిచేసింది. ఒక డ్రైవర్ తన ప్రేమను ఎందుకు తిరస్కరించాలి? ఈ ప్రశ్న ఆమెను తొలిచేసింది. ఇంతలో మాధవరావు ఒక ఫైల్ కోసం ఆఫీసులోకి రావడంతో అక్షర అతన్ని ఫాలో అయ్యి రాజు గురించి అడగాలని నిర్ణయించుకుంది. అప్పుడు మాధవరావు
తన ప్రభుత్వ అధికారంతో కొంతమందిని నియంత్రించడం, ఏదో రహస్యాన్ని దాచడానికి ప్రయత్నించడం అక్షరకు కనిపించింది. ఈలోగా రాజు తన అంతర్గత నెట్వర్క్ను ఉపయోగించి అక్షర రాజకీయాన్ని ద్వేషించడానికి గల కారణం గురించి లోతుగా తెలుసుకున్నాడు. ఆమె తండ్రిని గతంలో ఒక రాజకీయ నాయకుడు అన్యాయంగా ఇరికించడం వలన ఆమె కుటుంబం కష్టాలు పడింది. ఆ బాధే ఆమెను రాజకీయాలకు దూరం చేసింది. ఆమె గతం గుట్టు తెలుసుకున్న తర్వాత ఆమె పట్ల అతని ప్రేమ మరింత పెరిగింది. ఆమెకు మరింత దగ్గరవ్వాలని, తన ప్రేమ నిజమైనదే అని నిరూపించుకోవాలని నిర్ణయించుకున్నాడు. అక్షర ప్రాజెక్టును నిలిపివేయడానికి ప్రత్యర్థులు చేసిన ప్రయత్నం తీవ్రస్థాయికి చేరుకుంది. వారు ఆమెపై దొంగతనం కేసు పెట్టి ఆమెను అరెస్టు చేయించడానికి వచ్చారు. పోలీసులు ఆమెను అరెస్టు చేయడానికి ప్రయత్నిస్తుండగా రాజు తట్టుకోలేకపోయాడు. మారువేషం మరచిపోయి కేంద్రమంత్రి శివకేశవ్కు ఉన్న ఆవేశంతో అరిచాడు, ఆగండి, ఆమెను తాకడానికి ఎవరికీ అధికారం లేదు. ఆ పలుకు, ఆ గొంతుకు అక్కడ ఉన్న అధికారులందరూ నిశ్చేష్టులయ్యారు. అప్పుడు రాజు తన జేబులోంచి తన అసలు మంత్రి ఐడీ కార్డు తీసి చూపించాడు. వెంటనే భద్రతా వలయంలోంచి హడావిడిగా వచ్చిన మాధవరావు శివకేశవ్ అసలు దుస్తులు అతనికి అందించాడు. కేవలం క్షణాల్లో సాధారణ డ్రైవర్ రాజు స్థానంలో భారతదేశ కేంద్రమంత్రి శివకేశవ్ ప్రత్యక్షమయ్యాడు. ఆ క్షణంలో అక్షర కళ్ళు ఆశ్చర్యంతో, బాధతో నిండిపోయాయి. ఆమె డ్రైవర్ రాజు నిజంగా దేశంలోనే శక్తివంతమైన మంత్రి అని తెలుసుకుంది. రహస్యం బద్దలయింది. నువ్వు మంత్రివా? అక్షర గొంతులో బాధ, ఆగ్రహం స్పష్టంగా వినిపించాయి. నన్ను మోసం చేశావా? ఈ హోదా, అధికారం నాకు వద్దనే నేను దూరంగా ఉంటే నువ్వు మారువేషంలో నా జీవితంలోకి వచ్చావా? అక్షర గుండె బద్దలైపోయింది. ఆమెకు అతని ప్రేమ కంటే అతని నటన, మోసం మాత్రమే కనిపించింది. నీకు నాపై నిజంగా ప్రేమ ఉంటే మొదటే చెప్పేవాడివి. అధికారం పట్ల నా అయిష్టం తెలుసుకొని నాటినుంచి నటించావు. నీ ప్రేమ అబద్ధం అని ఆరోపించింది. శివకేశవ్ ఎంత వివరించినా, అక్షర, నిన్ను గెలిపించుకోడానికే ఇలా చేశాను, నా ప్రేమ నిజం అని చెప్పినా ఆమె వినిపించుకోలేదు. అక్షర తీవ్ర నిరాశతో అతనికి దూరంగా వెళ్ళిపోయింది. అతని మారువేషపు ప్రేమ ఆమెకు ఒక తీవ్రమైన గాయం చేసింది. అక్షర వెళ్లిపోయిన తర్వాత శివకేశవ్ తిరిగి తన మంత్రిహోదాను స్వీకరించారు. కాని ఆయన మనసు, ఆలోచనలు అన్నీ అక్షర చుట్టూనే తిరిగాయి. ఆ మారువేషపు ప్రేమకథ దేశమంతటా చర్చనీయాంశంగా మారింది. మీడియాలో ఇది ఒక పెద్ద స్కాండల్గా మారింది. కాని శివకేశవ్ తన బాధ్యతలను నిర్వర్తిస్తూనే అక్షరను క్షమించమని వేడుకోవడానికి ప్రతిరోజూ ఆమెకు మెసేజులు, లేఖలు పంపారు. నేను చేసింది తప్పే కావచ్చు, కాని మారువేషం వెనుక ఉన్న ఏకైక కారణం నిన్ను గెలిపించుకోవడమే. నేను మంత్రిగా నిన్ను కలిస్తే నా హోదాను ప్రేమిస్తున్నావని అనుకునేవాణ్ణి. అందుకే కేవలం రాజుగా నీ నమ్మకాన్ని గెలిచాను. ఆ నమ్మకమే నా నిజమైన ప్రేమకు నిదర్శనం అని తన క్షమాపణ అన్వేషణలో పదే పదే చెప్పారు. రోజులు గడిచే కొద్దీ అక్షర కోపం తగ్గి శివకేశవ్ పట్ల సానుభూతి పెరుగుతూ వచ్చింది. రాజుగా అతను చేసిన చిన్న చిన్న సాయాలు, తన కోసం ప్రాణాలకు తెగించడం, ఇవన్నీ నిజమే కదా. ఒకరోజు అక్షర శివకేశవ్ను కలవడానికి అంగీకరించింది. ఆమె కళ్లలోకి సూటిగా చూస్తూ సవాలు విసిరింది. నీ ప్రేమ నిజమని నేను నమ్మాలంటే నన్ను మంత్రి భార్యగా కాకుండా కేవలం ఒక వ్యక్తిగా, రాజుగా నమ్ము. నీ మంత్రి హోదాను, అధికారాన్ని నాకోసం ఎప్పుడూ ఉపయోగించనని, కేవలం నీవు నాకు రాజు మాత్రమే అని నిరూపించుకో అని అడిగింది. ఆమెకు అతని హోదాను, అధికారమూ కాదు, తనను రాజుగా ప్రేమించిన ఆ మనిషే కావాలి. ఆ సవాలును శివకేశవ్ తక్షణమే అంగీకరించాడు. శివకేశవ్ అక్షర ప్రేమ వ్యవహారం రాజకీయ ప్రత్యర్థులకు ఒక అస్త్రంగా మారింది. మారువేషం పేరుతో అతను నిఘా పెట్టాడని, అధికారాన్ని దుర్వినియోగం చేశాడని ఆరోపణలు చేశారు. వారు అక్షరను అడ్డుపెట్టుకుని శివకేశవ్ను మానసికంగా దెబ్బతీయడానికి ప్రయత్నించారు. ఆమెపై మరిన్ని తప్పు కేసులు పెట్టించి ఆమెను పోర్టుల చుట్టూ తిప్పారు. అక్షర సవాలును దృష్టిలో ఉంచుకుని శివకేశవ్ మంత్రిహోదాను ఉపయోగించలేదు. కేవలం రాజుగా, ఒక సామాన్య పౌరుడిగా చట్టబద్ధమైన పద్ధతుల్లో సాక్ష్యాలను సేకరించి ఆమెకు అండగా నిలిచాడు. ఈ సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొంటూ ఆమె నమ్మకాన్ని గెలుచుకోవడానికి ప్రయత్నించాడు. కోర్టు కేసులో శివకేశవ్ తన అధికారాన్ని ఉపయోగించకుండా కేవలం న్యాయం కోసం పోరాడటం అక్షర మనసుని కదిలించింది. ఒకపట్ట దేశ సమస్యలను పరిష్కరిస్తూనే మరోపక్క అక్షర సమస్యల కోసం రాజుగా కష్టపడుతున్న అతని త్యాగం, అంకితభావం ఆమెని ఆశ్చర్యపరిచాయి. తనను కాపాడడానికి మంత్రిహోదాను ఉపయోగించకపోవడం, కేవలం ఒక సామాన్య పౌరుడిగా నిలబడటం, ఇదే ఆమె కోరుకున్న నిజమైన నిరూపణ. ఆ రోజు ఆమెకు రాజు, శివకేశవ్ వేరువేరుగా కనిపించలేదు. వారిద్దరూ ఒక్కటే. ఒకడు హోదా, మరొకడు హృదయం. హృదయాన్ని ప్రేమించిన అక్షర హోదాను అంగీకరించడానికి సిద్ధమయింది. శివకేశవ్, అక్షర తమ మారువేషపు ప్రేమకథను అధికారికంగా, అత్యంత ప్రేమగా ప్రజలకు ప్రకటించారు.
ఈ అనూహ్యమైన ప్రేమ కథ దేశవ్యాప్తంగా సోషల్ మీడియాలో విపరీతంగా చర్చకు వచ్చింది. మొదట్లో విమర్శించిన వారు కూడా వారిద్దరి మధ్య ఉన్న నిజమైన అనుబంధాన్ని చూసి ఆమోదించారు. మారువేషం వెనుక ఉన్న స్వచ్ఛమైన ప్రేమ తపన అందరికీ అర్థమైంది. శివకేశవ్, అక్షరాల వివాహం నిరాడంబరంగా కాని అందరి ఆశీర్వాదాలతో జరిగింది. మంత్రి శివకేశవ్, ఆర్కిటెక్ట్ అక్షరాల ప్రేమ ఒక విజయవంతమైన, ఆదర్శవంతమైన బంధంగా నిలిచి ప్రజలకు, రాజకీయ నాయకులకు ఒక సందేశాన్ని ఇచ్చింది. హోదా కంటే హృదయం గొప్పది.